మనం రోజు వాడే పదాలే, అవునా కదా? నిజానికి మనకు చట్టం ఉన్నదంతా కూడా న్యాయాన్ని ధర్మాన్ని రక్షించడానికే. మరి అది జరుగుతుందా లేదా? దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, అవునా కదా? మరి 3 పదాలకున్న చిన్న వ్యత్యాసం, చిన్న స్టోరీతో చెప్పుకుని ఆ 3 పదాలకున్న తేడాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాం. సో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్ బిజినెస్ లో సెటిల్ అవ్వడానికి కష్టపడుతున్నాడు. మరో ఫ్రెండ్ వాడికి 10 లక్షలు అప్పు ఇచ్చి బిజినెస్ లో నిలబెట్టడానికి సాయం చేశాడు. వాడు బాగా నిలబడ్డాడు, పుంజుకున్నాడు. అప్పు ఇచ్చిన వాడు చిన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పుడు ఆ తిరిగి అప్పు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా? ఇక్కడ ఎవరన్నా లాయర్స్ ఉన్నారా? చట్టపరంగా కాగితం లేదు. చట్టం అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే ఈయన కాగితం ఏం రాసుకోలేదు. చట్టం కోర్టుకు వెళ్తే ఈయన ఇవ్వలేదు అని వాళ్ళు కోర్టుకు వెళ్తే నిలబడదు, అవునా? నిలబడదు, కేసు నిలబడదు. మరి మీరందరూ ఇవ్వాలి అంటున్నారు, న్యాయంగా అయితే ఇవ్వాలి అంటున్నారు, అవునా కాదా? న్యాయంగా ఇవ్వాలా కాదా? ఇవ్వాలా? న్యాయంగా అయితే ఇవ్వాలి. మరి ధర్మం అంటే ఏమిటి? న్యాయంగా ఇవ్వాలి అని మనం అనుకుంటున్నాం. సాంఘిక దీంట్లో న్యాయంగా ఇవ్వాలి. ధర్మం అంటే ఈ రెండింటికి కూడా అతీతంగా ఉన్నది ధర్మం. సో చట్టపరంగా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ గా ఆలోచిస్తున్నాం కాబట్టి న్యాయం అంటే అది ఇవ్వాలి. నిజం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, ఈ ఫ్రెండ్, మొదటి ఫ్రెండ్ అతనికి కష్టాల్లో నిలబడ్డాడు కాబట్టి ఆయన ఈ ఫ్యామిలీకి నిలబడి వాళ్ళు మంచి చెడ్డలు చూసుకోగలిగాడు అనుకోండి, అది ధర్మం. అప్పుడు ఆ 10 లక్షలు ఇచ్చాడా లేదా అని ఎవడు అడగడు, అవునా కదా? ఆ 10 లక్షలకి కాగితం ఉందా లేదా అని కూడా ఎవడు అడగడు. ధర్మం అంటే అది ఏమిటది అంటే, ఆ వ్యక్తి నా కష్టాల్లో నిలబడ్డాడు కాబట్టి నేను మళ్ళీ ఆ వ్యక్తికి కష్టాల్లో నిలబడాలి. ఆ తర్వాత అంటే ధర్మంగా నడుచుకెళ్తే న్యాయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, చట్టం గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. వన్స్ యూ స్టూడ్ ఫర్ ఇట్, దెన్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్. కానీ నిజానికి చట్టము న్యాయవంతంగా జీవితాన్ని గడపడానికి, న్యాయము ధర్మవంతంగా జీవితాన్ని గడపడానికి ఉపయోగపడాలి, కానీ అట్లా జరగట్లేదు. సో మచ్ సో దట్ మన సొసైటీ ఎంత కిందకి వచ్చేస్తుందంటే, చట్టపరంగా జీవిస్తే ధర్మంగా జీవిస్తున్నాము, చట్టపరంగా జీవిస్తున్నానని నమ్మిస్తే ధర్మపరంగా జీవిస్తున్నాము. టుడే సొసైటీ ఇస్ దట్ ఓన్లీ. We are not even worried about being truthful. If we can pretend to be truthful, I am a great man. If society believes I am truthful, I am a great man. అంతే కదండి. దానికి ఏం చేయాలి? సొసైటీ నమ్మాలి అంటే ఏం చేయాలి? మీడియాని కంట్రోల్ చేయాలి, వాట్సాప్ని కంట్రోల్ చేయాలి. మన ఆలోచన అంతా కూడా నేను ధర్మంగా ఉంటున్నానా అన్న ఆలోచన ఎక్కడా లేదు. ధర్మంగా ఉంటున్నానని నమ్మించగలుగుతున్నానా లేదా? శ్రీరామచంద్రుడి ఆలోచనకి మన ఆలోచనకి ఎంత తేడా ఉంది. మరి ఇటువంటి ఆలోచనతో మనం మా భగవంతుని దగ్గరికి వెళ్ళి దండం పెడితే ఆయన మెచ్చుకుంటాడా? ఆ లక్షణాలు ఎందుకు తెలుసుకోవాలయ్యా అంటే, ఆ ధర్మం మనలోని, ఆ ధర్మం ఆయన ఎంత కష్టపడ్డాడు ధర్మం కోసం నిలబడడం కోసం, మనము అందులో కొంత పాడు నిలబడినా సరే ఆయన మనల్ని మనం పొందుతామయ్యా. దట్స్ ఆల్ వి నీడ్ టు డూ. దట్స్ ఆల్. ఇది చట్టపరమా? ఇది న్యాయంగా ఉందా? న్యాయంగా ఉన్నట్టు అందరూ అనుకుంటున్నారు. నేను మంచివాడిని అని అందరూ అనుకుంటే నేను గొప్పవాడిని. దానికోసమే కదా ఈ సెల్ఫీలు, లైక్లు, ఫాలోయర్స్, ఇవన్నీ గొడవ సోషల్ మీడియాలో ఉండే గొడవ అంతా దానికోసమే కదా. ఎన్ని పనులు చేసినా వన్ నైస్ పిక్చర్ ఎన్ని లైక్స్ వస్తున్నాయి. దెన్ యూ వాంట్ ఎవ్రీబడి టు బిలీవ్ యూఆర్. ఒక రోజు గుడికి వెళ్ళి ఫోటో తీసుకుని నేను గుడిలోనే జీవిస్తున్నాను అన్న భావన అందరికీ వచ్చేయాలి. అదే భావంతో మనం చేస్తున్నాం. అర్థమవుతుంది కదా ప్రభు, ఎంతటి వ్యత్యాసం వచ్చేసిందో జీవితంలో, నడవడికలోని ధర్మంగా నడవడానికి ఈ రోజు మనం నడుస్తున్న జీవిత విధానం.